సర్పంచులను వేధిస్తున్నారు. మా వాళ్ళ జోలికొస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తోంది బీఆర్ఎస్. అధికార పార్టీ బెదిరింపులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందంటూ కేటీఆర్ భరోసానిచ్చారు. తమ పార్టీ తరపున గెలిచిన సర్పంచులను వేధిస్తే 2 ఏళ్ల తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. సర్పంచులకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని తెలిపారు. అధికారులు, పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించొద్దన్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, గెలిచి ఇంకా వారం రోజులు కాలేదు, అప్పుడే వేధింపులు అనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. నేతల వ్యాఖ్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది, ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ ఇప్పటికే ఈ 3 విడతల్లో 3,994 సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నట్లుగా ప్రకటించింది. దాంతో పాటుగా క్లెయిమ్ చేస్తుంది. అయితే గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఎవరిని కూడా పార్టీ మారకుండా, పార్టీలోంచి బయటకు వెళ్లకుండా, కాంగ్రెస్ అధికార పార్టీలకు వెళ్లకుండా చూసేందుకే ఇటువంటి ఈ స్టేట్మెంట్స్, దాంతోపాటు కాపాడుకునేటువంటి ప్రయత్నాలుగా మనం చూడొచ్చు. ప్రతి జిల్లాలో ఆత్మీయ సమావేశాలు పెడుతూ కేటీఆర్ హాజరవుతున్నారు, ఇటు హరీష్ రావు కూడా హాజరవుతున్నారు. ప్రతి జిల్లాలో అక్కడ గెలిచినటువంటి సర్పంచులందరినీ కూడా ఒక చోటకు రప్పించి అక్కడ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఎక్కడ సింబల్ లేకుండా గెలిచినటువంటి సర్పంచులు కాబట్టి వాళ్ళందరినీ పార్టీలోకి తీసుకుంటున్నారు. దాంతోపాటు ఒక స్ట్రాంగ్ అష్యూరెన్స్ అయితే పార్టీ నుంచి ఇస్తున్నారు. అది ఏదైతే గ్రామ పంచాయతీలకు నేరుగా రావాల్సిన నిధులు ఉంటాయో ఆ నిధులు రాకపోతే ఖచ్చితంగా కోర్టుల్లో కేసులు వేస్తాం, ప్రభుత్వమైన పోరాడతాం. ఆ నిధులు వచ్చేలాగా గ్రామ పంచాయతీలకు బీఆర్ఎస్ పార్టీ వెనకాలండి ఫైట్ చేస్తుంది. దానికోసం లీగల్ సెల్ పనిచేస్తుంది. దాంతోపాటు వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎవరైనా వేధింపులకు గురి చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ వ్యక్తి అయినా లేకపోతే ఇంకొక పార్టీ వ్యక్తి అయినా పార్టీలోకి రావాలని బెదిరించినా, పార్టీలోకి రాకపోతే రకరకాల కేసులు పెడుతూ వేధించిన కార్యకర్తలపైనో లేకపోతే వార్డు మెంబర్లపైనో ఎలాంటి కేసులు నమోదు చేసినా ఫైట్ చేసేందుకు బీఆర్ఎస్ సెల్ ఉంది. ఆ సెల్ ఇంకా స్ట్రెంథెన్ చేస్తున్నాం. దాంతోపాటు ప్రతి జిల్లాలో కూడా బీఆర్ఎస్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ లీగల్ సెల్లో ప్రతి సర్పంచ్ తనకు వేధింపులకు గురైనా లేకపోతే నిధుల విషయంలో ఎవరైనా అడ్డుకున్నా వచ్చి పోరాడొచ్చు, ఫైట్ చేయొచ్చు. ఉచితంగా న్యాయ సహాయం అందించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందంటూ కేటీఆర్ చెప్తూ ఉన్నారు. ఇటు హరీష్ రావు కూడా ఎక్కడ ఏ సర్పంచ్ మీద ఎలాంటి వేధింపులు కేసులు నమోదైనా అక్కడికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తరఫున పోరాడుతుందంటున్నారు. ఇప్పటికీ ఉన్నటువంటి సర్పంచులందరినీ కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైనా అధికార పార్టీకి 80 నుంచి 90% సీట్లు వస్తాయి, కానీ ఈసారి ప్రతిపక్ష హోదాలో ఉన్న మాకు 42% సీట్లు వచ్చాయని బీఆర్ఎస్ క్లెయిమ్ చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఆ క్యాడర్ని, అక్కడ గెలిచినటువంటి సర్పంచుల్ని, వార్డు మెంబర్ని కలుపుకునేందుకు, వాళ్ళని కాపాడుకునేందుకు, వాళ్ళ తరపున అండగా నిలబడేందుకు బాగా ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు మీరు ఇలాగే పనిచేయండి, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 2 సంవత్సరాలు మీరు సర్పంచ్గా ఉంటారు, అప్పుడు చాలా నిధులు ఇచ్చి మీ అభివృద్ధికి సహకరిస్తామంటూ హామీ కూడా ఇస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాకేష్.